మాత్రం ఎలా ఉన్నాయంట. ఇప్పుడు అరిసే ఊరు ఓపిక లేదు. సాయన్న ఇదో రూమ్ తాళ ఆడ చేద్దాం, గుడి కాడికి వెళ్ళి ఫొటోస్ దర్శనం అయిపోతుంది. తర్వాత సంగతి ఫోటోలు అన్నీ బాగా తీసుకుంటాం. గుడి బలేగా ఉంది. నైట్ టైం గుడి బలేగా ఉంది. చేస్తున్నా. నా ఫోన్ లోపల పెట్టింది, ఛార్జింగే లేదు. పెట్టమంటే నువ్వు పెట్టలేదు. తలుపులు తీయలేదు. ఎవరి వాళ్ళకి ఇచ్చానా? ఎవరి వాళ్ళకి ఇచ్చానా? పట్టుకో అది బ్రా, మీ దగ్గర ఇచ్చాను.
వీడియోలో తీయన్నా. ఏం కావాలి ఏం అర్థం కాదు అందుకే చూస్తున్నాడు స్వామి గారి మేళ. స్వామిని తీసుకొని వస్తుంది. అదే కవర్ అయిపోయింది. అలా ఎప్పుడు చూసా అయ్యా. అంత దూరం కనిపించలేవా
దర్శించి అర్చించి భాగ్యాన్ని పొందిన పుణ్య వనిత ధన్య చరిత ఆ తరువాత భక్త రామదాసుగా సుప్రసిద్ధి పొందిన శ్రీ కంచెల్ల గోపన్న గారు భద్రాచల రామచంద్రుడికి ఆలయాన్ని నిర్మించారు, ఆభరణాలను చేయించారు, రాముడిపై అనేక కీర్తనలు రచించారు, దాశరథి శతకం అనేటువంటి శతకాన్ని కూడా రచించి భద్రాద్రి రాముని సేవలో చరితార్థులయ్యారు శ్రీరామదాసు గారు. వారి తరువాత శ్రీ రాజాతూరు లక్ష్మీ నరసింహదాసు గారు, వరదరామదాసు గారు, త్యాగయ్య, క్షేత్రయ్య ఇలా ఎంతో మంది మహాభక్తుల చేత సందర్శించబడిన దివ్యక్షేత్రం భద్రాచలం. రామభక్తి సామ్రాజ్యాన్ని భక్తితో చేయించారు. ఇవి శ్రీరామ పట్టాభిషేకాలలో అలంకరించబడుతున్నాయి. శ్రీ లక్ష్మీ సేవా సమితి భద్రాచలం వారు స్వర్ణలక్ష్మీ అమ్మవారిని సమర్పించారు. పాల్గొన మాసం ఉత్తరా నక్షత్రంలో విశేష అర్చనలు పొందుతున్నదా బంగారు ప్రతిమ. నాటి ఇండియాసిన శివుడి శ్రీ శ్రీనివాసు గారు 40 లక్షల వ్యయంతో శ్రీ స్వామివారికి బంగారు వాకిలిని ఆనందంగా అలంకరించారు. బెంగళూరుకు చెందిన శ్రీ వి రంగరాజు దంపతులు భద్రాద్రి రామయ్యకు 4 కోట్ల వ్యయంతో బంగారు కవచాలను సమర్పించారు. ప్రతి శుక్రవారం ఈ కవచాలతో స్వామివారి దర్శనాన్ని చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన శ్రీ ఉమా మహేశ్వరరావు గారు పదవీ విరమణలో లభించిన ధనంతో భద్రాద్రి రామచంద్రుడికి రజత రథాన్ని చేయించడంతో పాటు రామయ్య ఆభరణాలను భద్రపరిచి మ్యూజియంగా పిలువబడే విషయముఖాన్ని నిర్మింపజేశారు. తమ శిష్యుల చేత శ్రీ 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 తులంబి శ్రీమన్నారాయణ రామానుజ జనజీయ స్వామి వారు సమ్రాట్టులకే సమ్రాట్ అయిన శ్రీరామచంద్రుడికి సమ్రాట్ కిరీటాన్ని సానందంగా సమర్పించారు. శ్రీమాన్ మొక్కర్ల శ్రీనివాసాచార్యుల వారి కుటుంబ సభ్యులు సీతారాముల సహోత్సవానికి 108 వెండి కలశాలను అందించారు. ఆయా ఉత్సవాలలో జరిగే స్నపన తిరువంజనాలలో ఆ కలశాలు వినియోగించబడుతున్నాయి. అలాగే మొక్కర్ల తిరువేంకటాచార్యుల వారు కూడా శ్రీ స్వామివారి మహాపట్టాభిషేకానికి 4 వెండి కలశాలతో పాటుగా వెండి బిందెలు సైతం సమర్పించారు, సందర్శించారు. హైదరాబాద్కు చెందిన సుదర్శన్ రెడ్డి అరుంధకమ్మ దంపతులు 10 లక్షల విలువగా వెండి వస్తువులను అందించారు. ఇవి నిత్యం శ్రీ స్వామివారి దర్బారు సేవలో వినియోగిస్తున్నారు. నెల్లూరు వాస్తవ్యులు శ్రీ సంతోష్ కుమార్ దంపతులు ముగ్ధ మోహనుడైన భద్రాద్రి రాముడికి సమర్పించారు.
ఏముంది ఆడంతా పోలీసు వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఎందుకు వచ్చినావు ఇక్కడికి చొత్తుకుంటా? ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావు, ఆడే ఉన్నాడు అని. ఎందుకు ఎందుకు ఉడికొచ్చినావు ఇక్కడ దాకా? సరేలేరా ఫోన్ నుంచి వస్తుంది.
జై శ్రీరామ్. పోమను చాలా పోమను ఇంకా చిన్నప్పటి వరకు స్పష్టంగా పూలు అదే కదా ఇంతమంది ఆడున్నారు. 200, 500 10,000 మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయారు పైకి. దర్శనం అయిపోయింది. మనోళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళే పై దాకా వెనక్కి లాగారు ఎవరు. అట్నుంచి నెట్టేసుకెళ్తాం మనం. నన్ను వెనక్కి లాగారు అంటున్నావు చేయబట్టి. నెట్టేస్తున్నారు. అడ్డం ఉండేదే వాళ్ళ ఆడవాళ్ళందరూ. ఇక్కడ